ఈరోజు నేను మా బాబుకి చికెన్ బిర్యానీ చేశానండి. ఒక 5 పీసెస్ మా బాబుకి సెపరేట్‌గా తీసి పెట్టుకున్నాను. రెగ్యులర్‌గా మనం బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్. ముందుగా కొంచెం ఘీ వేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మా వాడికి ఫస్ట్ టైమ్ నేను పుదీనా ఇవ్వడము 2 పుదీనా, కొత్తిమీర ఇంకా చికెన్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన కుక్కర్‌లో ఘీ ఉంటుంది. సో, దాంట్లోనే నేను అన్నీ యాడ్ చేసేస్తున్నాను. చికెన్, కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్, ఫ్రై చేయని ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా మసాలాస్‌లో జీరా పౌడర్, హల్దీ, ధనియా కొంచెం కొంచెం ఏసుకోవాలి. ధనియా నేను ఫస్ట్ టైమ్ యాడ్ చేస్తున్నాను మా వాడికి. ఇవన్నీ కలిపి మ్యారినేషన్ కోసం వదిలేయాలి. నేను ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. తర్వాత తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ విసిల్స్ పెట్టాలి చికెన్‌కి. చికెన్ ఉడికిందా అని చూసేటప్పుడు కొన్ని వాటర్ నేను పక్కన పెట్టుకున్నాను సూప్ లాగా ఇద్దామని. మా బాబుకి నేను చికెన్ 8థ్ మంత్‌లో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 3 టైమ్స్ ఇచ్చాను. ఇది 4థ్ టైమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను. చికెన్ ఫుల్‌గా ఉడికిన తర్వాత మీకు ఎంత అన్నం కావాలో అంత అన్నం కలుపుకొని స్మాష్ చేసుకోవాలి. బేబీస్‌కి ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేయకూడదు. మిగతావన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు కర్డ్ కూడా వేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకునేటప్పుడు. నా దగ్గర అయిపోయింది. సో, వేసుకోలేదు. 8 మంత్స్ ప్లస్ బేబీస్‌కి మనం ఈ చికెన్ బిర్యానీ లాగా చేసి ఇవ్వచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందని. మా బాబుకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా తిన్నాను.